హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుని అయితే కోరుకుంటున్నా. కొత్తగా చూసే వాళ్ళు మటుకు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలంతా కామెంట్ అయితే చేయండి. ఈ రోజు అయితే చిన్నపిల్లలకి ఎంతో ఇష్టమైన చక్కెర పార అయితే తయారు చేసుకుంటున్నా. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి ఫ్రెండ్స్. మైదా పిండి తీసుకున్నాను నేనైతే. తర్వాత అయితే చక్కెర అయితే మిక్సీ పట్టుకున్నా, ఇలాచీలు వేసి మిక్సీ పట్టుకున్నా, పాలు, డాల్డా, ఒక చిటికడు సోడా, ఒక చిటికడు ఉప్పు. చూడండి ఫ్రెండ్స్, ముందుగా సోడా ఉప్పు వేసి కలిపేసుకుందాము. చక్కెర వేసి చూడండి ఫ్రెండ్స్, చక్కెర పొడి పట్టిన కదా. మంచిగా కలిపేసి డాల్డా అయితే ఉడుతుందా ఫ్రెండ్స్. డాల్డా మటుకు ఇప్పుడే వేడి చేసుకొని వచ్చిన. దాంతో తర్వాత అయితే వేడి డాల్డా ఉంది కదా, వేడి డాల్డా వేసుకున్నాం. పిండి అంతా మంచిగా కలుపుకున్నాను. డాల్డా ఉన్నా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు, నూనె కానీ వేసుకోవచ్చు, వేడి నూనె. ఇదంతా మంచిగా కలిపేసి ముద్దలాగా రావాలి. అలా వచ్చిన తర్వాత అయితే పాలు వేసి మంచిగా కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనమైతే బయట నుంచి అయితే కొనుక్కొచ్చుకుంటాం తినాలని. అదే మన ఇంట్లో వేసుకుని మనకు అందరం అయితే తినొచ్చు. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు కానీ తయారు చేసుకోండి. ఇవి అయితే చేసి మీకు చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, పిండి అంతా మంచిగా కలిపేసిన కదా, ఇలా అయితే ముద్ద రావాలి. ఇప్పుడైతే కొన్ని పాలు వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, పాలతోనైనా కలుపుకోవచ్చు, నీళ్లు వేసైనా కలుపుకోవచ్చు. నేనైతే పాలు పోసుకుంటున్నా. చూసుకొని కలుపుదాం, మళ్ళీ పిండి అనుకు కాకుండా. చక్కెర, ఇలాచీలు ఫ్రెండ్స్ మిక్సీ పట్టిన తర్వాత జల్లెడైతే పట్టిన నేను, పీసులు లేకుండా ఇలాచీలు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే నీళ్ళు ఒక చుక్క అయితే పోయలేదు, అచ్చం పాలు పోసి కలిపేసిన. ఇదంతా మంచిగా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, పిండి అంతా మంచిగా మెత్తగా కలిపేసుకున్నాం కదా. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టి మళ్ళీ అయితే పొయ్యి వెలిగించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పిండి అయితే బాగా మగ్గిపోయింది అనమాట. 5 నిమిషాలు అయింది కదా. చక్కెర పార అయితే తయారు చేసుకున్నాము. మంచిగా అయితే ఇంకొకసారి కలిపేసి తయారు చేసుకున్నాము. ఈ మటుకు కొద్దిగా గట్టిగానే కలపాలి, మెత్తగా అయితే అనుకు కలపకూడదు. చూడండి ఫ్రెండ్స్, ఇలా పిండి వేసుకొని దీన్ని మటుకు మంచిగా ఈ రేకుతో మటుకు ఇలా రొట్టె మాత్రం తీసుకుంటాము. చూడండి ఫ్రెండ్స్, ఈ సైజులో మటుకు రొట్టె అయితే తయారు చేసుకున్నాం కదా చక్కెర పార. ఈ పీసులన్నీ మటుకు ఒక డబ్బా షేప్లో కట్ చేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ బిల్లలుగా అయితే కట్ చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా మటుకు కట్ చేసుకోవాలి. కట్ చేసి అన్ని పక్కన అయితే పెట్టేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, చక్కెర పార మటుకు ఇలా మటుకు కట్ చేసుకోవాలి. ఇంకా బాండీలు అయితే పెట్టి మంచిగా ఎంచుకుందాం, మంచి కలర్ రావాలి. ఎంచుకుందాము. బాండీలు అయితే పెట్టి నూనె అయితే వేసుకుందాం. నూనె వేసుకున్నాము, తగినంత వేసుకుందాం ఫ్రెండ్స్, ఎక్కువ అయితే అవసరం లేదు. చూడండి ఫ్రెండ్స్, నూనె అయితే కాగింది, బిళ్ళలు కోసుకున్నాం కదా, ఇవన్నీ వేసేద్దాము. సన్న మంట మీదనే ఉడకనిస్తాం, మంచిగా ఎగిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, కొద్దిసేపు అయినాక అన్నీ మంచిగా తిప్పేద్దాము. కొద్దిగా ఇలా అంటే నూనె అంతా లోపలికి వెళ్ళి బాగా కాలుతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, కలర్ అయితే మారుతున్నాయి. ఇంకా మంచిగా ఎగనివ్వాలి, ఎక్కువ అయితే కలపెట్టద్దులే. చూడండి ఫ్రెండ్స్, మంచిగా ఎగిపోయినాయి అనమాట. మంచి కలర్ వచ్చింది కాబట్టి తీసేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇది 2వ వాయి అనమాట. తీసేసుకున్నాను అయితే. మంచి కలర్ అయితే వచ్చినాయి కదా. ఇంకొక వాయి ఉంది, వేసేస్తా.
చూడండి ఫ్రెండ్స్, చక్కెర పార మటుకు తయారు చేసుకున్నాం కదా. చూడండి మీరే ఎంత మంచిగా తయారైపోయినాయో. మీరు కానీ తయారు చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చాలా మెత్తగా ఉంది ఫ్రెండ్స్. చక్కెర పార అయితే తయారు చేసిన కదా. చూడండి మీకోసం అయితే ఈరోజు తయారు చేసిన. చూడండి ఎంత మంచిగా మెత్తగా అయితే వస్తున్నాయో. టేస్ట్ కానీ చేస్తా. చూడండి ఫ్రెండ్స్, మెత్త కరకరలాడుతున్నాయి ఫ్రెండ్స్. మీరు కానీ తయారు చేసుకోండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా అయితే మా వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.